మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో భారీ కదలిక. ఈరోజు వీరి అకౌంట్లో అమౌంట్ జమ. దానికి సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 75,000 మంది ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియలో స్థానచలనం పొందారు. అంటే ట్రాన్స్ఫర్ అయ్యారనమాట. ఈ చారిత్రాత్మక బదిలీల ప్రక్రియ విజయవంతంగా ముగిసినప్పటికీ సాంకేతిక మరియు పరిపాలనాపరమైనటువంటి కారణాల వల్ల వేలాది మంది ఉపాధ్యాయులు గత 2 నెలలుగా జీతాలు అందక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు, ఉద్యోగ సంఘాలు సమన్వయంతో పనిచేసి పరిష్కార మార్గాన్ని సుగమం చేశాయి. సమస్యకు గల ప్రధాన కారణాలు ఏమిటని చూసుకున్నట్లయితే, ఉపాధ్యాయులు ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు, ఒక స్టేషన్ నుంచి మరొక స్టేషన్‌కు, ఒక మండలం నుంచి మరొక మండలానికి బదిలీ అయినప్పుడు వారి జీతాల ప్రక్రియలో అనేక సాంకేతిక మార్పులు అవసరమవుతాయి. ఈ జాప్యానికి ప్రధాన కారణాలు: కొత్త డీడీఓ కేటాయింపు, ఉపాధ్యాయులు కొత్త డీడీఓ పరిధిలోకి వెళ్ళటం. రెండవది పొజిషన్ ఐడీల సృష్టిలో జాప్యం. ప్రతి ఉద్యోగి జీతాన్ని ఒక నిర్దిష్ట పోస్టుకు అనుసంధానించే ఈ ఐడీలు కొత్తగా సృష్టించడంలో ఆలస్యం జరిగింది. కొత్త పోస్టుల మంజూరు. కొన్ని పాఠశాలల్లో కొత్తగా పోస్టులు మంజూరు కావటం, వాటికి సాంకేతిక ఆమోదం పొందటం సమయం తీసుకుంది. ఈ కారణాల వల్ల బదిలీ అయిన ఉపాధ్యాయుల జీతాల బిల్లులను ట్రెజరీకి సమర్పించడం దాదాపు 2 నెలలుగా నిలిచిపోయింది. పరిష్కారం దిశగా జరిగిన కృషి మరియు తాజా పరిస్థితి. గత 2 నెలలుగా విద్యాశాఖ, ఆర్థిక శాఖ అధికారులు ఈ సమస్యను పరిష్కరించడానికి నిరంతరం కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఉపాధ్యాయ సంఘాలు ప్రతిరోజు అధికారులతో సంప్రదింపులు జరుపుతూ ప్రక్రియను వేగవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. దీని ఫలితంగా ఈ నెల 8, 9లో బదిలీ అయినటువంటి ఉపాధ్యాయుల అందరికీ కూడా పొజిషనింగ్ ఐడీలు విజయవంతంగా సృష్టించబడ్డాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన డీడీఓలకు కూడా కోడ్లు కేటాయించబడ్డాయి. 9, 10, 11 తేదీలలో జీతాలు పెండింగ్‌లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల సప్లిమెంటరీ బిల్లు పెట్టుకోవడానికి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం కల్పించారు. దీంతో డీడీఓలు పెద్ద ఎత్తున బిల్లులను సమర్పించారు. 3వ తేదీ రాత్రి వరకు చూసుకున్నట్లయితే 13వ తేదీ అండి. అంటే నిన్న రాత్రి వరకు చూసుకున్నట్లయితే సమర్పించిన బిల్లులను సంబంధిత ఎస్టీఓలు ఆమోదించారు. ఆమోదం పొందిన బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశకు చేరుకున్నాయి. ఇక 13, 14 తేదీ తెల్లవారుజామున చూసుకున్నట్లయితే ఈ బిల్లులన్నీ రిజర్వ్ బ్యాంక్ పేమెంట్ గేట్‌వే అయినటువంటి ఈ-కుబేర్‌కు పంపబడ్డాయి మరియు వాటికి బ్యాచ్ నంబర్స్ కేటాయించడం పూర్తయింది. జీతాలు ఎప్పుడు జమ అవుతాయి అంటే 13వ తేదీ అంటే నిన్న రాత్రి నుంచి ఎస్టీఓ ఆమోదం పొంది బ్యాచ్ నంబర్ పొందినటువంటి ఉపాధ్యాయులందరికీ ఈరోజు అనగా 14వ తేదీ ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం అనేది వారి బ్యాంకు ఖాతాలో జమ కావడం ప్రారంభమవుతుంది. ఈరోజు మధ్యాహ్నంలోపు ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో పూర్తవుతుందని అధికారులు ధృవీకరించారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న వారికి కీలక సూచన. కొన్ని బిల్లులు ఇంకా డీడీఓ లేదా ఎస్టీఓ పరిధిలో పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారము. అటువంటి ఉపాధ్యాయులు ఆందోళన చెందవద్దు. తక్షణమే స్పందించండి. వెంటనే మీ డీడీఓ గారిని సంప్రదించి మీ బిల్లు పరిస్థితి తెలుసుకోండి. ఆమోదం వేగవంతం చేయండి. ఇంకా ఒకవేళ బిల్లు ఇంకా డీడీఓ లాగిన్‌లో గానీ, ఎస్టీఓ లాగిన్‌లో గానీ పెండింగ్‌లో ఉంటే సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే ఆమోదింపజేయండి. రాబోయే రోజుల్లో జమ. ఈ విధంగా త్వరితగతిన బిల్లులు ఆమోదం పొందితే రానున్న 2 రోజుల్లో లేదా సోమవారం నాటికి మిగిలిన వాటికి కూడా జీతాలు జమ అయ్యే అవకాశం బలంగా ఉంది. 2 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడటంతో ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసిన అధికారులు నిరంతరం అండగా నిలిచిన ఉద్యోగ సంఘాలకు ఉపాధ్యాయ లోకం కృతజ్ఞతలు చెబుతోంది. ఉపాధ్యాయుల జీతాల సమస్యపై కీలక అప్డేట్. 2 నెలలుగా నిరీక్షణకు తెర. ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే, బదిలీల కారణంగా జీతాలు నిలిచిపోయిన వేలాది మంది ఉపాధ్యాయులకు శుభవార్త. సమస్య పరిష్కారానికి అధికారులు, ఉద్యోగ సంఘాల అవిరళ కృషి ఫలించింది. ఆమోదం పొందిన బిల్లులకు ఈరోజే జీతాలు జమ కానున్నాయి. ఇంకా పెండింగ్‌లో ఉన్న వారికి
చేయవలసినటువంటి పనులు, స్పష్టమైన సూచనలు